ఆ మనవాళ్ళు రావాలే అప్పుడు చెప్తా. Passengers on Malaysian Airlines MH0253, కొత్తగా డ్రెస్ ఏంటమ్మా? నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ? డోంట్ వరీ, నేను అంత ఈజీగా పడను. ఏంటి పేట అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు. డోంట్ వరీ. అదిగో వచ్చేసారు. How are you, man? How are you? హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? హాయ్. ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది? పూర్ణ ఏంటే బాగా చికెనట్టున్నావు కదా చూసారా ఆంటీ, పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు. లగేజ్ ఏదిరా? చెల్లెలకి ఏం తెలియదా? తీసుకురాకపోవడం ఏంటి నాన్న? అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు. ఏంటిరా వాడట్లా? ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లైస్ అమ్ముకునే వాడిలా ఉన్నాడు? తను యుఎస్ లో మా చెఫ్. షెఫా? యప్. గద్వాల నుంచి నాన్నే పంపించాడు. హాయ్ అయ్య గారు. హాయ్ గాయ్స్, హోప్ ఈస్ ఆల్ వెల్. ఏందిరా ఇన్ని ఇట్లా తయారు చేసిండ్రు? పదండమ్మా. ఇక పోదామా బెట్ట? చల్. హాయ్, ఐమ్ పూర్ణం, అన్నపూర్ణ. ఐఎమ్ సట్టి, అన్నవరం సట్టి. మీ పేర్లోనే రైస్ ఉంది. అందుకే కదా చెఫ్ అయినా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. నేను బాగా తింటాను. నేను బాగా వండుతాను. ప్లెజర్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏమైందిరా? ఏమైందేంటి నాన్న? అసలు ఆ మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అది కాదురా పెద్దోడా. అమ్మ నువ్వు మాట్లాడకమ్మా. గట్ల బుద్ధి చెప్పు. గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది. అత్తమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే? అంటే నేను అతన్ని నిజంగా లవ్ చేసావా? చెప్పు, లవ్ చేసావా? అయితే పెళ్లి చేసుకోవే. హే హే హే, భయపడ్డావు కదా? ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా? చూసావా, మేము నీకు షాక్ ఇచ్చాం. మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య? 100% కూల్ రా. దరు, నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. పేపర్ బాయ్ అయితే ఏంటి, బీటెక్ చదువున్నాడు, యూఎస్కి తీసుకెళ్దాం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారోనని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. చిల్ డాడ్, యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్. రండ్రా ఫ్రెష్ అయ్యి ఉని తిందురు గాని. హే కమ్. నువ్వు ఆగమ్మా, తిఫల పడకు. నేను డబ్లింగ్ చెప్తా కదా. అయినా రే ఫో ఏ దాన్ని నాకెందుకు లేరా గంతే కదా. ఏంటి ధరణి, నిజంగానా? Yeah, that's true. They're really impressed. I'm so happy, Ravi. ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ చెప్పావు తెలుసా? దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు. Yes, I'm coming. ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నావు, నిన్ను కాల్చుకుంటున్నావా? పోతావరా? ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ క్రాప్. నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా.
తప్పదురా చెల్లి కోసం. తప్పు చేద్దాంరా చెల్లి కోసం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏంట్రా ఇది? వాట్ ద హెల్ ఇస్ దిస్? యుఎస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా? ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా? ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా? ఈ అర్మానీ సూట్ వాడికి ఇస్తే చచ్చే దాకా అల్మారాలో పెట్టుకుంటాడు వాడు. ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టాక్ కొనిచ్చినా బాగుంది అనుకుంటాడు. ఆ పేపర్ బాయ్ అనే సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు. పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది. ఎట్లరా వాడికి ఇచ్చి చేసేది? రేయ్, నీకంటే ముందు పుట్టాను రా. ఆ బాధ, ఆ కోపం, ఆ కసి నీకంటే నాకే ఎక్కువ. వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు, నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, గట్టిగా చేద్దాం. హాయ్ ఆంటీ. హాయ్ రవి. హాయ్. ఏంటంటీ మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా. కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు. అవునమ్మా, ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచినీళ్లు పోసినా పెరుగుతాయి. పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా. పైసలు ఆదా చేయటం అంటే మీ ఆంటీ తర్వాతనమ్మా. తప్పే ఉందిలే అంకుల్, బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు, పైగా హెల్దీ కూడా. అయ్యో, ఆ అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. రమ్మా. అయ్యో పర్లేదు ఆంటీ. కూర్చోమ్మా, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రేపు పెళ్ళే రోజు ఇద్దుగాని లేవే, తనతో కొంచెం మాట్లాడి. రేపటి నుంచి పేపర్ రైడ్ మానేద్దాం అనుకుంటాను. ఎందుకు? మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి ఒప్పుకున్నారు. అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అమ్మానించలేను. మంచిదిరా, మాకు రాని ఆలోచన నీకొచ్చింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని. అవునమ్మా, మా వల్ల మీ ఊళ్ళో ఎవరు కాలు తెచ్చుకోవద్దు. అలాగే అంకుల్, నాన్నతో మాట్లాడతాను. సీతా కళ్యాణ వైభోగమే అసుర కుల కాల పిల్లగాడు పేపర్ బాయ్ అంటగా మనోళ్ళేనా? ఆ రంగు చూస్తే తెలియట్లే, ఇల్లు ఆళ్ళే. ఆ లీల్లే అంత టీవీలో ఫీఫోండి. ఫేఫర్ బాయ్ అంట, ఫేఫర్ బాయ్. కుడుకలు పెట్టి పిలిచిన మిమ్మల్ని సఫర్దా గుసక చెవులు కొరుక్కుంటారు. గుస 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 గుస. అయ్యా, అందరూ వచ్చేసినట్టేనా? మొదలు పెట్టమంటారా? ఒక 2 నిమిషాలు ఆగండి, మా బావగారు రావాలి. చూసుకొని నడవండిరా. పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా. ఇడియట్స్. అగో మాటల్లోనే వచ్చేసిండు. సారీ లేట్ అయింది, క్షమించాలి. కూర్చోరా కూర్చోరా కూర్చోరా. అమ్మా నమస్కారం. కంగ్రాట్స్ అమ్మా. బావగారు అల్లుడు గారేనా? అవును బావా. చక్కగా ఉన్నాడు. అమ్మ క్షమించాలి, ఆలస్యమైంది. పంతులు గారు కానివ్వండి. గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి, మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణమాసం 4వ తారీఖు రాత్రి 12:01 పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడమైనది. ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. కాస్త నవ్వండ్రా. శుభకార్యానికి వచ్చారా?
చావింటికి వచ్చారా? బావా, తప్పు వాళ్ళది కాదు, నీది. కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు. ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు? ఎలాంటి సంబంధాలు తెచ్చాను, ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను. నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు. పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా? ఒక పేపర్ బాయ్ ని ఇంటర్లుడిగా తెచ్చుకోబోతున్నావు. రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి. అమ్ముకుంటుందా నీ కూతురు? అమ్మాయి ఇష్టపడిందిరా. డాడీ, నాకు బావిలోతో కూడా ఇష్టం ఉంటుంది. అమ్మాయి తోసేస్తావా బావిలోకి? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారం బంగారమే, ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనప గొలుసు మెళ్ళ వేసుకుంటామా? కుక్క మెళ్ళ వేస్తాం కాదు, మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు. చూస్తూ ఊరుకోమంటారా? మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా. ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి, ఆలోచించమని చెప్తున్నా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య. మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి, లేదంటే మానేయండి. చాలా నమస్కారం రా బాబు. నీవెందుకురా ఏడుస్తావు? నా వల్లే కదా. చూడుదరు, ఉన్నది ఒక్క జీవితం, అది మనకి నచ్చినట్టు బ్రతకాలి. రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? సరే, రవికి ఫోన్ చేయి. అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని బాహుబలి సినిమాకి వెళ్దాం. యూఎస్లో మిస్ అయ్యాం. హ్యాపీయా కదా? బాబు, బేబీని కూడా దొలకపోదాం. బేబీయా? కిల్కిల్ భాష నేర్చుకుంటది. కమాన్ కమాన్, గెటప్ రెడీ. అబ్బా, నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి 1000 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. ఏమైనా తిండామా? ఏ సినిమాకి వెళ్తున్నాగా, మధ్యలో తింటావు కదా. ఈ లోపు తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి? థ్యాంక్స్ బేబీ. ఏ మొక్కజొన్న పొతులు మస్తుగా ఉన్నాయి. తింటావా బేబీ? తెస్తావా బేబీ? చిన్న బాబు, బాబు టాకీస్ నీరే కదా, నేను తీసుకొని ఉరికొచ్చేస్తా, మీరు పోండి. ఎంకి కోసం ఓ కంకి. కాకా, హౌ మచ్ కంకి? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా? సినిమా మంచి హిట్ అయింది కదా? పల్లీలు. అబ్బా, కంటికి కనిపిస్తే పాపమే, తినకపోతేనే పాపం. ఏ ధరు, టైం అవుతుంది. వాళ్ళిద్దరు వస్తారులే. మనం వెళ్దాం. ఇదిగో బాబు, ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు. భలే ఉందిరా గుమ్మడికాయలాగా. నువ్వు కట్టమ్మా. గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా. What the hell did you say? అరే ఇంగ్లీష్ మీడియం. Who the hell are you, man? అర్రే, యాక్సెంట్ ఎంత బాగుంటే ఇంకా అదెంత బాగుంటుందో. Bloody పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? నా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవడ్రాడు? నేనేరా. అయితే అయితే ఏంటి? ఏం పీకుతావు?
బేబీ కూసో కూసా. బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరక. నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను అలాను ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను. నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా. ఏంద్రాబాయ్ నీ బిల్డప్? ఎక్స్క్యూజ్ మీ. అన్న కొట్టకన్నా అన్న ఒంట్లో పానమ్మశల గోళీలు వేసుకున్నా అన్న. నా బేబీ టూ నచ్చినాయి అంటారా? సే సారీ టు బేబీ. సూపర్ బేబీ. పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్ లెట్స్ గో.